హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల పీఆర్సీపై సీఎం కీలక వ్యాఖ్యలు. ఇదే నెలలో పీఆర్సీ రిపోర్ట్ అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు మరియు పెన్షనర్లందరినీ ఏకం చేసే జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ వారు తాజాగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక అధికారిక లేఖనైతే పంపడం జరిగిందనమాట. అయితే ఈ లేఖ ద్వారా వారు ప్రధానంగా కోరుతున్నది ఏంటంటే రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్తు మరియు వారి ఆర్థిక స్థితిగతులను ప్రభావితం చేసే పెండింగ్ సమస్యలపై చర్చించడానికి ముఖ్యమంత్రి గారి సమయం కావాలి, అపాయింట్మెంట్ కావాలి అని చెప్పేసి లేఖలో ఉంది. అయితే రాష్ట్రంలో ఉద్యోగుల సంక్షేమం అనేది కేవలం వారి కుటుంబాలకే పరిమితం గాకుండా, ప్రభుత్వ పాలన సక్రమంగా సాగడానికి కూడా ఎంతో కీలకం కాబట్టి, ఈ అపాయింట్మెంట్ అనేది ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ లేఖలోని అంతరార్థాన్ని గమనిస్తే జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు ముఖ్యమంత్రి గారిని కలిసి పే రివిజన్ కమిషన్ పీఆర్సీకి సంబంధించిన నివేదికను వెంటనే తెప్పించుకోవాలని కోరాలని చెప్పేసి భావించారన్నమాట. ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ కమిషన్ యొక్క సిఫార్సులను స్వీకరించి వాటిని అమలు చేయడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలను అతి తక్కువ కాలంలోనే అంటే కొన్ని నెలల వ్యవధిలోనే పూర్తి చేయాలని వారు బలంగా కోరుతున్నారు. అయితే ఉద్యోగులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ డిమాండ్‌లను నెరవేర్చడం ద్వారా వారిలో నెలకొన్నటువంటి ఆందోళనను తొలగించి వారికి తగినటువంటి ఉపశమనం కలిగించాలని ఈ లేఖ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. పీఆర్సీ అమలనేది కేవలం వేతనాల పెంపు మాత్రమే కాదు, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగుల జీవన ప్రమాణాలను కాపాడటానికి కూడా అని మనం అర్థం చేసుకోవాలి. వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే ఇటీవల ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదిక అయినటువంటి యూఎస్పీసీ ఒక స్పష్టమైన హెచ్చరికను మరియు ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. పీఆర్సీ నివేదికను వెంటనే బహిర్గతం చేసి దాన్ని అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేశారు. అయితే ఈ షెడ్యూల్ ప్రకారంగా మొదట మండల స్థాయిలో నిరసనలు తెలుపుతారు. ఆపై జిల్లా కేంద్రాల్లో ఆందోళన నిర్వహిస్తారు. ఒకవేళ ఆగస్టు చివరి నాటికి కూడా ప్రభుత్వం నుండి ఎటువంటి సానుకూల స్పందన రాకపోతే చలో అసెంబ్లీకి పిలుపునిస్తామని వారు ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలు మళ్ళీ ముఖ్యమంత్రి గారిని కలిసి ఆర్థిక శాఖకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే మొత్తం మీద ఈ ప్రక్రియ మళ్ళీ మొదటికి వస్తుందేమో అన్న సందేహం ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. ప్రతిసారి చర్చలు జరగటమే, లేఖలు రాయటం మినహా ఆచరణలో అడుగులు పడటం లేదని చాలామంది భావిస్తూ ఉన్నారన్నమాట. సో, అందుకే దీనిని కేవలం ఒక వినతి పత్రంగా కాకుండా ఒక ఉద్యమంగా భావించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. పీఆర్సీ నివేదికను వెంటనే వెలుగులోకి తెచ్చి ఉద్యోగ సంఘాలతో ముఖాముఖి చర్చలు జరిపి దాన్ని అమలు చేసే తేదీని ప్రకటించాలి. ప్రతిసారి సమావేశాలు ఏర్పాటు చేయడం, అక్కడ కేవలం మర్యాదపూర్వక చర్చలు జరుపుతూ కాలయాపన చేయడం వల్ల ఉద్యోగులకు వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. ప్రభుత్వం స్వయంగా చొరవ తీసుకొని ఉద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కరించాలి తప్ప, ఉద్యోగులు పదే పదే వేడుకునే పరిస్థితి అనేది రాకూడదు. ఒకవేళ ఇదే ధోరణి కొనసాగితే ఈ ప్రక్రియ 2026 లేదా 27 వరకు కూడా సాగదీసే ప్రమాదం ఉంది పీఆర్సీ కోసం. అయితే ఇది ఉద్యోగుల సహనాన్ని పరీక్షించడమే అవుతుందన్నమాట. సో, యాక్చువల్‌గా పీఆర్సీ 2023 నుంచి ఇంప్లిమెంట్ కావాల్సి ఉండగా ఇంత ఆలస్యం అవుతుంది. సో, గతంలో ముఖ్యమంత్రి గారితోనూ, ఉప ముఖ్యమంత్రి గారితోనూ అనేక సార్లు చర్చలు జరిగాయి. కానీ ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. సో, ముఖ్యంగా టీచర్ల యూనియన్‌లు గతంలో పీఆర్సీ కోసం చాలా గట్టిగా పోరాడేవి. కానీ జాయింట్ యాక్షన్ కమిటీలో భాగంగా ఉన్న కొన్ని సంఘాల నాయకత్వం వైఫల్యం వల్ల లేదా మరి ఇతర కారణాల వల్లనో తెలీదు కానీ ఈ అంశం అనేది వెనక్కి వెళ్ళిపోతోంది. అంటే ఐక్యంగా ఉండకపోవడం అనే కారణం గూడా ఒకటి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అందరూ కలిసికట్టుగా యూఎస్‌పీసీ ప్రకటించిన పోరాట పంథాను అనుసరిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమే సరైన మార్గము. అయితే పీఆర్సీ అనేది రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగికి సంబంధించిన ఉమ్మడి అంశం కాబట్టి, రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి దీనిని సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.